హలో! వెల్కమ్ టు నిత్యాల. ఈరోజు మనము ఒక ఈరోజు మీరు గాని ఆర్కిటెక్చర్ చేసుండి, అంటే లైక్ బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేసుండి, లైక్ మీరు మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ జర్నీలో చేద్దాం అనుకుంటే, ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం. లేదంటే మీ ఫ్రెండ్స్ గాని, ఎవరైనా మీకు తెలిసినోళ్ళు గాని, ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో, బేసిక్‌గా వచ్చేసి ఆర్కిటెక్చర్ వాళ్ళకి సో, మేము ఆఫర్ చేస్తుంది ఏంటంటే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. సో, అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో ఏముంటాయి? ఎలాగా మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు ఉంటాయి? లైక్ ఏ ఆప్షన్స్ ఉంటాయి? అసలు మేము ఎలా అప్లై చేసుకోవాలి? స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఎండ్ డేట్ ఎప్పుడు? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఏంటి? ఇదంతా కూడా మీకు ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో వస్తది. సో, బేసిక్‌గా ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా. యూనివర్సిటీ ఉంటది. యూనివర్సిటీ నేమ్ ఉంటది. ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి. లొకేషన్ ఉంటది. తర్వాత ఫీజ్ ఉంటది. సో, ఫీజ్ అంటే మీరేదో అనేసుకోకండి. సో, బేసిక్‌గా మేము మీకు ప్రొవైడ్ చేసే లిస్ట్ వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీస్. పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే ఫీజ్ చాలా తక్కువుంటది. అంటే లైక్ మినిమల్ ఫీజ్ ఉంటది. అంటే లైక్ ఎలాగంటే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని, అదని, ఇవన్నీ అంతే. బట్ వేరేయాజ్ మేనేజ్మెంట్ కోటా లాగా అంటే లైక్ ఎలా అంటే, మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటే సమ్ అమౌంట్ కట్టి మళ్ళీ కాలేజ్ ఫీజ్ ఎక్స్‌ట్రాగా కడతాం. ఇక్కడ ఇందులో నా మేనేజ్మెంట్ కోటా కింద కట్టకుండా జస్ట్ కాలేజ్ ఫీజ్ ఒకటి కట్టేస్తాం. సో, అది ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీ దగ్గర మనకు మోస్ట్ అడ్వాంటేజ్. మనకి మార్క్స్ ఎంత ఎక్కువొస్తే, మనకి పబ్లిక్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువుంటది. అట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్ కట్‌గా అరేంజ్ చేసుకుంటే, సో, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అంటే మనం అడ్మిషన్‌కి ఖచ్చితంగా వస్తది. సో, ఇప్పుడు మనము చూద్దాం అనుకుంటున్నాము అసల ఏంటి? ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఏముంటది? అసలు ఎలా చూడాలి? ఏంటి? యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో ఏముంటదంటే, సో, మీకిక్కడ రైట్ సైడ్ బాటమ్‌లో కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్ కన్నా స్కాన్ చేయొచ్చు. లేదా నెక్స్ట్‌ఎల్‌ఏ.కామ్‌కి వెళ్ళొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కిందకి స్క్రాల్ చేస్తే మీకు యూనివర్సిటీ లిస్ట్ అని కనిపిస్తది. రెడీమేడ్ ఎక్సెల్, రెడీమేడ్ యూనివర్సిటీ షీట్ ఇక్కడ కనిపిస్తది. యాహ్! రెడీమేడ్ షార్ట్ లిస్ట్. సో, ఇది మీద క్లిక్ చేశాక అసలు ఎలా చేయాలి? ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఇదంతా మనకు చూపిస్తది. సో, బేసిక్‌గా ఇన్వెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే, మనం ఏ కోర్స్ కావాలో మనం చూజ్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ప్రొసీడ్ చేస్తే మనకి మెయిల్ ద్వారా లిస్ట్ వస్తది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ లిస్ట్‌లో నొక్కుదాం సరదాగా. షార్ట్ లిస్ట్‌లో నొక్కాక సో, మనము ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాము. ఇందులో 3 కేటగరీస్ ఉంటాయి. ఇంజినీరింగ్ అండ్ కేటరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అని ఒకటి, న్యాచురల్ సైన్సెస్ ఒకటి. సో, మనము ఆర్కిటెక్చరల్ కాబట్టి సో, ఇంజినీరింగ్ నొక్కుతాం. క్లిక్ చేద్దాం. ఇంజినీరింగ్ క్లిక్ చేశాక సో, బేసిక్‌గానే ఏంటి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సివిల్, మెకానికల్ ఇలా ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్, ఆర్కిటెక్చర్. సో, వన్స్ మనం ఆర్కిటెక్చర్ క్లిక్ చేస్తే అసలేంటి? ఎలాగా నెక్స్ట్ ప్రాసెస్. ఓహ్! ఓకే. సో, మనం అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి ప్రొసీడ్ విత్ పేమెంట్. అది క్లిక్ చేస్తే ప్రొసీడ్ విత్ పేమెంట్ మనకిలా వస్తది. యాడ్ టు కార్ట్ చేసి పేమెంట్ చేసుకోవడం. ఓకే. సో, పేమెంట్ అయిపోయింది. మీకు లిస్ట్ వచ్చేస్తది. అసలు లిస్ట్‌లో ఏముంటది? ఎలా ఉంటది? అనేది మీకు ఒక చిన్న శాంపుల్ అంటే డమ్మీ లిస్ట్ చూపిస్తున్నాము. సో, ఇది జస్ట్ డమ్మీ. దీనిలో ఉన్న యూనివర్సిటీని అయితే చూసి ఒరిజినల్ అని అనుకోవద్దు. ఓకే. సో, చూడండి మీకొచ్చే లిస్ట్‌లోనే ఇలా ఉంటది. సో, యూనివర్సిటీ ఉంటది. యూనివర్సిటీ లొకేషన్, కోర్సు, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్ గాని, లైక్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ కానీ, ఎండ్ డేట్ కానీ, ఫీ, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్ స్కోర్, టోఫెల్, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇవన్నీ ఉంటాయి. జీఆర్ఈ, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ వయా, వెబ్‌సైట్ లింక్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇవన్నీ ఉంటాయి. సో, దీనికి తోడు మనం కావాలంటే మనం ఫిల్టర్ సెట్ చేసుకొని, మనం ఏ లొకేషన్‌లో కావాలనుకుంటున్నామో, ఏ కోర్స్ కావాలనుకోని తీసుకుంటే, మనకు అన్నీ క్లియర్‌గా ఉంటాయి. క్లియర్ కట్‌గా ఉంటాయి. మనం అప్లై చేసుకోవడానికి కూడా బావుంటది. సో, నా సజెషన్ ఏంటంటే, ఎవ్వరైనా సరే ఆర్కిటెక్చర్ చేస్తుంటే ఈ వీడియో చూస్తే, సో, నా సజెషన్ వచ్చేసి
యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ తీసుకుంటే అయితే మాత్రం మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.